పార్లమెంటు సమావేశాల్లో ఇండిగో సంక్షోభం ప్రస్తావన వచ్చింది. ఇండిగో సంక్షోభంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్కు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాజ్యసభలో ఆయన వెల్లడించారు. అయితే పైలట్ల పని గంటల పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సంస్థ సరిగా అమలు చేయలేకపోయిందని అన్నారు. దీంతోనే ఇండిగో సంక్షోభం తలెత్తిందన్నారు రామ్మోహన్ నాయుడు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండిగో విమాన సర్వీసుల రద్దు మీదే చర్చ జరుగుతోంది. దాదాపు వారం రోజుల నుండి ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లోనూ ఇండిగో సమస్యే ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం కాగానే ఇండిగో సంక్షోభంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా ప్రతిపక్షాల డిమాండ్కు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు రాజ్యసభలో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం తేలికగా తీసుకోవడం లేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పైలట్ల పని గంటల పరిమితులకు సంబంధించిన నిబంధనల గురించి ఆయన వెల్లడించారు. సదరు నిబంధనలు మిగతా అన్ని విమానయాన సంస్థలు సక్రమంగా అమలు చేశాయన్నారు. అయితే ఈ విషయంలో ఒక్క ఇండిగో విమానయాన సంస్థ మాత్రమే వెనకబడిందన్నారు. సదరు నిబంధనలు అమలు చేయడంలో ఇండిగో సంస్థ ఘోరంగా విఫలమైందన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు ఎన్ని సర్వీసులు ఉంటాయి, అందుకు ఎంతమంది పైలట్లు అలాగే కో పైలట్లు అవసరమవుతారు అనే అంశంపై ఇండిగో సంస్థ ఉన్నతాధికారులకు ఎటువంటి అవగాహన లేదన్నారు. దీంతో గాల్లోకి ఎగరాల్సిన విమానాలు రెడీగా ఉంటే అందుకు అవసరమైన పైలట్లు లేకుండా పోయారని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయన్నారు. అంతిమంగా ఇండిగో సంక్షోభం తెర మీదకు వచ్చిందన్నారు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. కాగా ఇండిగో సంక్షోభానికి ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కారణం కాదని రామ్మోహన్ నాయుడు కుండబద్దలు కొట్టారు. అయితే ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం తేలికగా తీసుకోవడం లేదన్నారు ఆయన. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించిందన్నారు. ఇందులో భాగంగా ఇండిగో ఎయిర్లైన్స్తో అనునిత్యం సంప్రదింపులు కూడా జరిపిందన్నారు. అంతేకాదు ఇండిగో సంక్షోభంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించిందన్నారు. సేవల్లో అంతరాయాలకు దారితీసిన కారణాలను సదర విచారణ కమిటీ నిగ్గు తేలుస్తుందన్నారు. అలాగే బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా మొత్తం 4 సభ్యులతో సదరు విచారణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ పైలట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్ గ్లిక్, అలాగే పైలట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే విచారణ కమిటీ నివేదిక వచ్చే అవకాశాలున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. కాగా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఇండిగో సంస్థపై ఏం చర్యలు తీసుకోవాలన్న విషయమై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏది ఏమైనా రాజ్యసభలో ఇండిగో సమస్య హల్చల్ చేసింది.